생각하고お、一時や、おい。un erotoあ、お、一時や、おい。un eroto రాజు తర్వాత చలపతిరావు వెండి తెరపై కనిపించలేదు.
కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న చలపతిరావు నటనకు దూరంగా ఉంటున్నారు. విషయం తెలియగానే సినీ నటులు చలపతిరావు ఇంటికి చేరుకున్నారు. చలపతిరావు భౌతికాయాన్ని సందర్శించి నివాళులర్పిస్తున్నారు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు. ఇదే అంశాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, ఎలా ఉంది పరిస్థితి అక్కడ? థ్యాంక్ యూ రాజశేఖర్. టాలీవుడ్ పరిశ్రమకు సంబంధించినటువంటి సినీ దిగ్గజాలు ఒకరి తర్వాత ఒకరు ఇట్లా కానరాని లోకానికి వెళ్ళడం మాత్రం ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి. ఎందుకంటే నిన్న నట సార్వభౌముడు కైకాల సత్యనారాయణ ఆయన మృతి చెంది నిన్న అంత్యక్రియలు పూర్తి అవ్వగానే తెల్లవారుజామునే మళ్ళీ చలపతిరావు గారు గుండెపోటుతో మరణించడం మాత్రం తీరని లోటు అని చెప్పాలి. ఎందుకంటే వరుస మరణాలన్న మాత్రం అది తట్టుకోలేని విషయం. ఎందుకంటే సినీ ప్రేములుగా సినీ ప్రపంచానికి ఇది, ఎందుకంటే ఇటువంటి దిగ్గజాలు దాదాపు అలనాటి నటులు మాత్రం కైకాల కావచ్చు, చలపతిరావు కావచ్చు, చాలా సినిమాల్లో వాళ్ళు బహుముఖ ప్రజ్ఞాశాలుగా ఉండేవాళ్ళు. నిర్మాతలుగా, నటులుగా చాలా ప్రాచుర్యం పొందారు. ఎందుకంటే చలపతిరావుకి ఇండస్ట్రీలో చాలా అందరితోటి మంచి సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి. ఎందుకంటే అందరూ బాబాయ్ బాబాయ్ అని ముద్దుగా పిలుచుకుంటారు. ఇప్పుడున్న జనరేషన్ కూడా బాబాయ్ బాబాయ్ అని ఆయన నోరారా పిలుచుకున్నటువంటి వ్యక్తి ఈ రోజు లేడని మాత్రం అందరికి తీరని లోటు అని చెప్పాలి. ఎందుకంటే చలపతిరావు ఆయన అప్పుడు ఒక విలన్ అంటే, ఆ రోజుల్లో విలన్ అంటే చలపతిరావు అందరిని భయపడించి ఆయన సినిమాల్లో కానీ నటన కానీ మాత్రం చాలా గాంభీర్యంగా ఉండేది. ఆయన ఒక విలన్ పాత్రలు చేయడం, ఆయన పౌరాణిక పాత్రలు, జానపదం, సోషల్ అన్ని సినిమాల్లో అన్ని కేటగిరీలో నటించినటువంటి పరిపూర్ణ నటుడు చలపతిరావు. చలపతిరావు ఒక్కడే కాదు, అంటే 3 జనరేషన్లో నటించాడు. ఆ రోజుల్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణరాజు, కృష్ణ, శోభన్ బాబు లాంటి నటులతో చేశాడు. ఆ తర్వాత చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేశ్వర ఆ తరంతో చేశాడు. ఇప్పుడు ప్రజెంట్ కూడా ప్రభాస్, రామ్ చరణ్, అలాగే ఎన్టీఆర్ లాంటి ఆర్టిస్టులతో కూడా ఆయన చేయడం జరిగింది. అంటే దాదాపు 3 తరాల నటులతో నటించినటువంటి ఘనత ఆయనకు ఉంది. సో నిర్మాతగా కూడా కొన్ని 7 సినిమాలుగా ఆయన చేయడం జరిగింది. నటుడుగా దాదాపు 700 సినిమాలకు పైగా నటించాడు. ఒక పాత్రను కాదు, ఎక్కువ మెయిన్ గా విలన్ గా చేశాడు. అటువంటి చలపతిరావు ఇండస్ట్రీ రన్ చెప్పొచ్చు. సడన్ గా ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆయన ఫస్ట్ సినిమా గూఢచారి 116 నుంచి ప్రస్థానం మొదలు పెడితే నిన్నటి వరకు నీవెవరే అనే సినిమా వరకు ఆయన నటించడం జరిగింది. గత కొంతకాలంగా కొంచెం ఆ వయసు రీత్యా దాదాపు 78 సంవత్సరాలు ఉండడం వల్ల కొంచెం ఆయన సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. కొడుకు సినిమాల్లో కూడా కొడుకు ఇండస్ట్రీలో నిలదొక్కోవాలని ఎంతో ఆశపడేవాడు. ఎందుకంటే రవిబాబు మన డైరెక్టర్ తెలుసు, ఆయన నటుడుగా దర్శకుడుగా ఎటువంటి ప్రజ్ఞాశీలిగా ఉన్నాడు మనకంత తెలుసు. ఆ కొడుకు ఆయన విజయాలు కూడా చాలా ఆనందపడుతూ ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు. అనేక సందర్భాల్లో కూడా నా కొడుకు ఈ స్థాయికి రావడానికి కూడా హ్యాపీగా ఉండేవాడు. అయితే అన్ఎక్స్పెక్టెడ్ గా రాత్రి గుండెపోటు రావడం, ఆయన హాస్పిటల్ తీయడం జరిగింది. అక్కడికే ఆయన చనిపోవడం కూడా డాక్టర్లు ధృవీకరించారు. అయితే అంత్యక్రియలు యాక్చువల్ గా ఈ రోజు జరగాల్సి ఉంది. అయితే తన కూతురు US లో ఉండడం వల్ల వారు బుధవారం రోజు వస్తారు. బుధవారం తర్వాత ఆయన అంత్యక్రియలు చేసే అవకాశం ఉంది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయనకు సంబంధించిన భౌతికాయాన్ని సినీ ప్రముఖుల కోసం అలాగే అభిమానుల కోసం సందర్శన 3 గంటల వరకు ఇక ఆయన ఇంటి వద్ద ఎమ్మెల్యే కాలంలో ఉన్నటువంటి ఆయన ఇంటి వద్ద ఉంచేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించి ఇప్పటి వరకు కుటుంబ సభ్యుల విషయం ఏంటంటే అప్పటి వరకు ఉంచి తర్వాత మహాప్రస్థానంలో ఫ్రీజర్ లో ఆయన భౌతికాయ నుంచి బుధవారం రోజు మళ్ళీ అభిమానుల కోసం, ప్రముఖుల కోసం అంత్యక్రియలు నిర్వహిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. రాజశేఖర్, రైట్. ఒకటి అశోక్, ఇప్పుడు ఉన్నటువంటి చూసుకుంటే ఇండస్ట్రీ చాలా వరకు 2022 కలిసి రాలేదు. చాలా మహామహులు కోల్పోయాం మనం నిజంగా. ఇలాంటి తరుణంలో ఈ వార్త అనేది చాలా వరకు పిడుగులాంటి వార్త అని చెప్పొచ్చు చిత్ర పరిశ్రమకి అలాగే సినీ అభిమానులకు కూడా. ఇంకా ఆయన ప్రస్థానం చూసుకుంటే ఎక్కువగా ఎన్టీఆర్ కుటుంబంతో, అంటే నందమూరి కుటుంబంతో సీనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి బాగా అవినాభావ సంబంధం, చాలా అభిమాన నటుడుగా చెప్తూ ఉంటారు. దాని గురించి మీరేం చెప్తారు? ఖచ్చితంగా శేఖర్, ఆయనకు ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమైనటువంటి నటుడని అనేక సందర్భాల్లో చెప్పాడు. ఎందుకంటే ఆయన క్రమశిక్షణ కావచ్చు, ఆయన డెడికేషన్ కావచ్చు, ఆయన స్ఫూర్తిందిన విషయం కావచ్చు ఎంతో ఉందని చెప్పేసి అనేవాడు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఆయన మొదటి సినిమా నుంచి హీరోగా ఎదుగుతుంటే, అంటే ఆయన నటుడుగా, ఆయన సీనియర్ ఎన్టీఆర్ అభిమానిగా ఆయన మనవడు ఎన్టీఆర్ కూడా ఎదుగుతున్న క్రమంలో కూడా ప్రతి సినిమాల్లో కూడా ఆయన నటించడం జరిగింది. ఆ సినిమాల్లో ఆయన క్రమశిక్షణ నేర్చుకున్నాము, ఇన్ని సినిమాలు చేయగలిగాము, భవిష్యత్తులో ఇండస్ట్రీలో నిలబడి
నిలబడగలిగిన కూతుర్లు, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ కొడుకు కూడా ఇండస్ట్రీలో నిలదొక్కడం కారణం వాళ్ళ యొక్క క్రమశిక్షణ నేర్చుకున్నాం అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే ఆయన ఒక విలన్ గా మనం చాలా పాత సినిమాల్లో చూడొచ్చు. ఆయన విలన్ గా చేసే సినిమాలు కూడా చలపతిరావు స్క్రీన్ మీదకి వచ్చాడంటే మూర్ఖుడు అనేటువంటి స్థితికి వచ్చింది. అయితే కొన్ని సందర్భాల్లో కూడా ఆయన పలు ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది, బయటి వాళ్ళు అప్పట్లో కొట్టేవాళ్ళట కదా లేడీస్ వచ్చి, ఇట్లా చేస్తావారా అని చెప్పేసి ఆయన ఎప్పుడన్నా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు సీరియస్గా వచ్చి తిట్టేవాళ్ళట. ఆయన ఇటువంటి విషయాలన్నీ కూడా సరదాగా ఆయన ఫ్రెండ్స్ తోటి, ఆయన దగ్గర వ్యక్తులతోటి అందరూ కూడా చర్చించుకునేవాడు. ఆయనకి ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. అంటే ఆయన అంతగా జీవించేవాడు. అటువంటి వ్యక్తి మన సినిమాలో ఒక్కొక్క సినిమాకు పోలికలేదు, ప్రతి సినిమా చేసుకుంటూ జానపదాలు, అప్పట్లో గుర్రాలు, కత్తి యుద్ధాలు చేసినటువంటి వ్యక్తి, తర్వాత సోషల్, అలాగే ప్రతిదీ కూడా చివరి వరకు. అంటే ఆయన ఎప్పుడైతే ఉన్నాడు దాదాపు ఈ 78 సంవత్సరాలు ఎక్కువ 55 సంవత్సరాల పైగా ఇండస్ట్రీలో ఆయనకు అనుభవం ఉంది. ప్రతి నటన ఇన్ని సినిమాలు వేరియేషన్, ఇది ఒక తెలుగే కాకుండా తమిళ్, కన్నడ అటువంటి సినిమాలు కూడా ఆయన చాలా సినిమాల్లో కూడా నటించింది. ఒక పరిపూర్ణ నటుడిగా ఉండడం జరిగింది. ముఖ్యంగా ఇండస్ట్రీలో ఆయన్ని బాబాయ్ బాబాయ్ అని పిలుచుకునే వాళ్ళు. ఎందుకంటే అందరితోటి కలిసి కలివిడిగా శాంతంగా సరదాగా ఉంటుంటాడు. ఆయన లొకేషన్లో ఉంటాడు. ఆయన ఇప్పటికి కూడా నటించేశాడు, కానీ ఆరోగ్య రీత్యా ఆయన సినిమాలో దూరం ఉండగా, లేకపోతే ఆయన నటించేవాడు. ఆయనకు సినిమాలో నటించడమే ఇష్టంగా ఉండేవాడు. ఆయన చాలా ముక్కుసూటిగా ఉండేవాడు. ఏదో విషయం కూడా చెప్పాడు. అదే ముక్కుటి సూటితనం కూడా పలు సందర్భాల్లో కొన్ని వివాదాలకు కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ చాలా ఆనెస్ట్ గా ఉంటాడు. ఎందుకంటే ఇండస్ట్రీలో అందరితో ఉంటాడు, ఒకే వర్గంతో కాకుండా ఇక్కడ అందరితోటి సీనియర్ జూనియర్ అందరితో కూడా ఉండేటు. అంత కొత్త ఆర్టిస్టులకు కూడా అతను ఎంకరేజ్మెంట్ గా ఉండేవాడు. ఇవన్నీ కూడా చలపతిరావుకు ఉండేది. చలపతిరావుని చాలా మంది ఇష్టపడుతుంటారు. అలాంటి చలపతిరావు చాలా యాక్టివ్ గా ఉండేది. ఇది సడన్ గా ఈ మిడ్ నైట్ చనిపోవడానికి మాత్రం నిజంగా ఇండస్ట్రీకి తీరంలోటే. ఆయన సినిమాలు, ఆయన నటన, అటువంటి నటుడు మళ్ళీ ఉంటాడా పుడతాడా అనేది మాత్రం మనం చెప్పలేని విషయం. ఎందుకంటే అంత బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఉండేవాడు అతను. ప్రతి విషయంలో కూడా ప్రతి నటన విషయం, సినిమాకు వేరియేషన్ అంటూ వెళ్తున్న వ్యక్తి. తనకు హ్యాపీ మూమెంట్ ఏంటంటే ఆయనకి చాలా ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం. ఆ కొడుకు రవిబాబు విలన్ గా, దర్శకుడిగా, నిర్మాతగా ఆయన రాణిస్తుండడం మాత్రం ఆయనకు చాలా సంతృప్తిని ఇచ్చినటువంటి విషయంగా మనం చెప్పొచ్చు. రాజశేఖర్ మనకి దాదాపుగా చాలా రోజుల నుంచి అనారోగ్యంతో ఉన్నారు. ఎందుకంటే ఏ ఇండస్ట్రీలో ఎవరు చనిపోయినా కూడా ఆయన పెద్దవరకు ఆయన నుంచి ఎటువంటి కనీసం రిప్లై కూడా ఇవ్వనటువంటి పరిస్థితులు ఆయన ఆరోగ్యం కూడా ఉండేదని కూడా మనకు సమాచారం ఉండేది. సో ఇలాంటి వాళ్ళు కోల్పోవడం నిజంగా ఒక రకంగా బాధాకరమే. అవును రాజశేఖర్, యాక్చువల్గా ఇలాంటి వ్యక్తులు, ఎందుకంటే అలనాటి నటులు, ఇప్పుడు కైకాల సత్యనారాయణ లాంటి నట సార్వభౌముడు అతను పోవడం అంటే వీళ్ళిద్దరు సమవుజ్యులు. ఆ రోజు ఎన్టీఆర్ అంటే ఆనాటి నటులు మన ఇండస్ట్రీకి చెప్పుకోగలిగితే, వాళ్ళ గురించి చెప్తే చాలా కొద్ది మంది నటులు ఉన్నారు, 10ల సంఖ్యలో ఉన్నారు. వారిలో చలపతిరావు చాలా యాక్టివ్గా ఉండేవాడు. అటువంటి వ్యక్తి ఇండస్ట్రీకి దూరం అవ్వడం, అటు కుటుంబ సభ్యులకు దూరం అవడం మాత్రం తీరని లోటు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయనతో ఉన్నటువంటి అనుబంధం అలాంటిది ఉంది. అందరితోటి కలిసిపోయేవాడు, చాలా ఉండేవాడు. అంటే ఆయన సినిమాకు వేరియేషన్ చూడండి. ఇప్పుడు 96 మన గూఢాచారి 116 తర్వాత నుంచి ఇప్పుడు దాదాపు 2001 వరకు సినిమాలు నటిస్తూనే, 20 వరకు నటిస్తూనే ఉండేవాడు. అంటే ఇంత సుదీర్ఘమైనటువంటి ప్రస్థానం అనేది మాత్రం చాలా తక్కువ ఉంటుంది అరుదు. ఎందుకంటే కంటిన్యూగా చేయడం, ఇప్పుడున్న జనరేషన్లో కలివిడిగా అంటే 3 జనరేషన్లతో కలిసి పనిచేయడం అనేది మాత్రం గొప్ప విషయం మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఈ జనరేషన్లో ఒక్కొక్క జనరేషన్ గ్యాప్ వస్తే ఆ ఆర్టిస్టులు అందరూ ఫేడ్ అవుట్ అయ్యేటువంటి పరిస్థితి. కానీ ఆయన అప్పటి నుంచి ఇప్పటి వరకు చేస్తున్నాడంటే ఆయనలో నటన ఏ విధంగా ఉంటుంది, ఆయన ఎంతవరకు ఇంప్రెస్ చేసాడు, ఇండస్ట్రీకి ఎంత దగ్గర అయ్యాడు, ఎప్పుడెప్పుడు అప్డేట్ వస్తున్నాడు అనే విషయాలు మాత్రం మనం గమనించవచ్చు. సో అటువంటి వ్యక్తి లేకపోవడం మాత్రం తీరని లోటు. అటువంటి వ్యక్తి మళ్ళీ మరి కైకాల లాంటి వ్యక్తి, ఇటువంటి చలపతిరావు లాంటి వ్యక్తులు మళ్ళీ పుడతారా, మళ్ళీ ఇండస్ట్రీలో వస్తారా అనేది మాత్రం చెప్పలేని విషయం. ఎందుకంటే అంత బహుముఖ ప్రజ్ఞాశాలి వీళ్ళందరూ. వారు నిజంగా లేకపోవడం అనేది ఇండస్ట్రీకి తీరని లోటుగా చెప్పొచ్చు. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. అశోక్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.